Hello all, this is from Monetic Good ఛానల్. టుడే మనం క్లాస్లో ఏంటంటే ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ పారామీటర్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ సేమ్ ఎగ్జాంపుల్ అయితే కన్సిడర్ చేస్తున్నా. సో ఈసారి మనం ఏం చేయాలంటే విత్ రిటర్న్ టైప్ అంటే మనకి రిటర్న్ టైప్స్ చాలా వస్తాయన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డైరెక్ట్లీ. సో ఈ పర్టికులర్ కోడ్ వచ్చేసి నేను లాస్ట్ టైం నేను కోడ్ చేసింది అనమాట. సో లెట్స్ దట్ విత్ ఇది మొత్తం నేను తీసేస్తాను. సో ఈసారి మనం ఏం చేయాలి, వితౌట్ పారామీటర్స్ కాబట్టి వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ పారామీటర్స్. ఓకే, పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు. సో వితౌట్ పారామీటర్స్ కాబట్టి ఐమ్ డిసైడింగ్ మై ఏ వాల్యూ బి వాల్యూ హియర్ ఇట్ సెల్ఫ్. ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఇక్కడ డిసైడ్ చేస్తున్నా. సో సో యూ కెన్ రైట్ గివ్ ఎనీ నెంబర్స్. బి వాల్యూ ఇస్ 50. ఓకే, సో ఇప్పుడు నేను యాడ్ ఎనీ నెంబర్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్. సో వితౌట్ పారామీటర్స్ కాబట్టి మనం వాల్యూస్ ఇక్కడ డిసైడ్ చేయాలి, మెయిన్ ఫంక్షన్ లోపల కాదు. ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 50. సో దాని తర్వాత మనం ఇక్కడే ప్రింట్ చేస్తాము. లైక్ ప్రింట్ చేయడం కాదు, సమ్ వాల్యూ రిటర్న్, సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. సో రిటర్న్ సమ్ రాస్తాం. అంటే ఈసారి మనం రిజల్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, మీ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాడు. ఓకేనా, మనీ ఇవ్వట్లేదు కానీ మీ ఫ్రెండ్ కావాల్సినవి మొత్తం చేసి ప్రాసెస్ చేసి రిటర్న్ చేస్తున్నాడు. ఎవరికి రిటర్న్ చేస్తున్నాడు? మెయిన్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాడు అనమాట. సో యూ కెన్ సీ హియర్ ఇంట్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. రిజల్ట్ ఈక్వల్ టు నేను ఫంక్షన్ కాలింగ్ చేస్తాను ఇక్కడ నుంచి. ఓకే, సో printf inside main function sum equal to specified d comma result అని రాస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే మీరు జాగ్రత్త చూడండి, ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటిది మనకి ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్. సో ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ కాబట్టి ఇక్కడ మనం సమ్ వచ్చేసి ఇంటిజర్ టైప్ కాబట్టి మనం బాడీ ముందల ఇంట్ అని రాయాలన్నమాట. ఓకే, మనం ఏ ఆన్సర్ రిటర్న్ చేస్తున్నాము? ఇంటిజర్ టైప్ ఆఫ్ ఆన్సర్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మనం ఫంక్షన్కి రిటర్న్ టైప్ ప్లేస్లో ఇంట్ అని రాస్తాం. అండ్ డిక్లరేషన్ రిటర్న్ టైప్ ప్లేస్లో కూడా వాటికి బదులు ఇంట్ అని రాస్తాం అనమాట. ఓకే, ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్, యూ కెన్ సీ హియర్ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ సమ్ ఈక్వల్ టు 60. అండ్ అదే నేను ఏ ఈక్వల్ టు 100, బి ఈక్వల్ టు 50 అని ఇచ్చాను. మళ్ళీ రన్ చేశాను అనుకోండి, యూ కెన్ సీ హియర్ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ 150. సో ఇలా రాయకుండా నేను రిజల్ట్ అని రాయకుండా ఇవన్నీ ఏం రాయకుండా నేను డైరెక్ట్గా యాడ్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయొచ్చు అనమాట. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లోపల లోపలే యాడ్ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. ఇలా కాల్ చేస్తే ఏమవుతుంది అంటే యూ కెన్ ఎగ్జాక్ట్లీ సీ ది ఎగ్జాక్ట్ అవుట్పుట్. సో అది నేను మళ్ళీ ఒకసారి వాల్యూ చేంజ్ చేసి చూపిస్తాను, 20. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ది అవుట్పుట్ హియర్ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ సమ్ ఈక్వల్ టు 120. అండర్స్టూడ్? సో ఇలా మనకి ఏంటి అంటే రిటర్న్ టైప్ వచ్చేసి మనం ఆన్సర్ ఏ టైప్ అనేది ఫస్ట్ మనం చూడాలన్నమాట. సో ఇక్కడ మనకి సమ్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇంటీజర్ టైప్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ బాడీ ముందల నేను ఇంట్ అని రాశాను అనమాట. అదే నేను క్యారెక్టర్ టైప్ రిటర్న్ చేస్తున్నాను అనుకోండి, కెన్ సీ హియర్, నేను ఒకసారి తీసేస్తున్నా, క్యార్ సిహెచ్ ఈక్వల్ టు సమ్, ఒక క్యారెక్టర్ ఇస్తున్నా ఆర్. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఆర్ అనేది నేను మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ చేయాలి. మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ చేయాలి అంటే నేనేం చేస్తాను, రిటర్న్ సిహెచ్ అని ఇస్తాను. ఓకే, సిహెచ్ అనేది మనకి ఏ టైప్? క్యారెక్టర్ టైప్. సో క్యారెక్టర్ టైప్ కాబట్టి మనం బాడీ ముందల బాడీకి అంటే ఫంక్షన్ రిటర్న్ టైప్లో క్యార్ అని రాయాలన్నమాట. ఓకే, క్యార్ ఇలా రాస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి వచ్చే ఆన్సర్ ఈ పర్టికులర్ ప్లేస్లో వచ్చే ఆన్సర్ వచ్చేసి క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి స్పెసిఫైర్ వచ్చేసి సి అని రాస్తాం. అండ్ ఇక్కడ సమ్ తీసేసేయండి, రిజల్ట్ అని రాస్తున్నాం. ఓకే, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ది అవుట్పుట్ హియర్ ఇన్సైడ్ ది మెయిన్ ఫంక్షన్ రిజల్ట్ ఈక్వల్ టు ఆర్. అదే నేను ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ పంపించాలనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు లెట్స్ సే దట్ 3.14. ఓకే, I want to return this value.
రిటర్న్ ఎఫ్. ఓకే, సో ఇది ఎఫ్ అనేది మనకి ఫ్లోట్ టైప్ కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ హియర్ in place of body you have to give float. ఓకే, అండర్స్టూడ్. అండ్ మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ వచ్చే ప్లేస్లో మనకి ఒక ఆన్సర్ రిటర్న్ అవుతుంది కాబట్టి ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ మనం స్పెసిఫైర్ వచ్చేసి ఎఫ్ ఇవ్వాలన్నమాట. సో యూ కెన్ సీ హియర్ మనకి ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ 3.140000 వచ్చేసింది. సో దిస్ ఇస్ ద ఆల్ అబౌట్ ది ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్ అనమాట. మనకి ఏం ఆన్సర్, ఎటువంటి ఆన్సర్ రిటర్న్ చేస్తున్నాము, ఎక్కడ రిటర్న్ అని రాసిన తర్వాత ఎటువంటి ఆన్సర్ రిటర్న్ చేస్తున్నాం మనం మెయిన్ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఒకసారి ప్రాసెస్ చెప్తాను, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. యాజ్ వీ నో దట్ మనకి ఎప్పుడైనా మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఫస్ట్ కంట్రోలర్ ఇక్కడికి వస్తుంది. సో మెయిన్ printf ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందల మనకి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మన కంట్రోలర్ ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తుంది అండ్ ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఎక్కడికి రిటర్న్ చేస్తుంది, ఎక్కడి నుంచి అయితే కాల్ చేశానో అక్కడికి రిటర్న్ చేస్తుంది ఆన్సర్, స్పెసిఫిక్ ఆన్సర్. మనకి ఎఫ్లో ఏముందో ఆ పర్టికులర్ ఆన్సర్ ఎక్కడి నుంచి అయితే కాల్ అవుతుందో అక్కడే రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3.14 అనేది రిప్లేస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆన్సర్ వీఆర్ గెటింగ్ ఓవర్ దేర్. ఓకే, మీకు ఇచ్చిన టాస్క్ని బట్టి మీరు కావాల్సిన రిటర్న్ టైప్స్ రాసుకోవచ్చు అనమాట. మీరు ఫ్లోట్ అయితే ఫ్లోట్, క్యారెక్టర్ క్యార్, ఇంట్ అయితే int, యాజ్ యూ విష్. I hope you understood. So if you have any kind of doubts, you can ask me, and do subscribe my Tech Guru channel.